హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎక్స్క్లూజివ్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ కస్తూరి ఉషా గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ఈ రోజులలో చూసుకుంటే పేరెంట్స్ పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే పిల్లలు కూడా అలాంటి ఫుడ్నే ఇష్టపడుతున్నారు. దీనికి మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు మేడం? పిల్లలు ఇష్టపడుతున్నారు అన్నారు కదా, పిల్లలు ఏదైనా ఎలా ఇష్టపడతారు? పేరెంట్స్ తింటుంటేనే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఎస్ మేడం, ఇది పాయింటే కదా. చాలా మంది పేరెంట్స్ కోపం రావచ్చు, ఇంక్లూడింగ్ యూ. ఎస్ మేడం. ఇప్పుడు ఐ అగ్రీ, వర్కింగ్ ఉమెన్ అయిపోయారు, అందరూ వర్కింగ్ ఉమెన్ అయిపోయారు, బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లలకి ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ వాళ్ళు కనుక థింక్ చేస్తే ఆ సెంటర్కి వెళ్ళి అది తింటే బాగుంటుంది, ఈ సెంటర్లో ఇది తింటే బాగుంటుంది అన్న ఒక డెసిషన్కి వచ్చారు వాళ్ళు. తప్ప ఒక మెమరీ ఉంటుంది కదా, మీకు ఒక మెమరీ ఉంటుంది కదా, మా అమ్మ ఈ కూర బాగా చేసేది, ఈ పచ్చడి బాగుండేది, ఇది మేము చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, లేకపోతే మా అమ్మమ్మ చేసిందో మా నాయనమ్మ చేసిందో అది మా మేనత్త చేస్తేనే తినాలి అని ఒక అందరికీ ఉంటుంది. అది ఒక 20-30 years మధ్యలో ఉన్న వాళ్ళందరికీ మ్యాక్సిమం ఉంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకి అసలు మెమరీ ఏది? అవును మేడం. ఆ సెంటర్లో ఇది బాగుంటుంది, ఈ సెంటర్లో ఇది బాగుంటుంది, ఆ హోటల్కి వెళ్ళి తిందా, ఈ హోటల్కి వెళ్ళి తిందా, జొమాటోలో స్విగ్గీలో ఏ ఆప్షన్లో ఏది పెట్టుకుంటే ఏది బాగుంటుందనే ఉంది. ఓకే, లెట్ దమ్ ఎంజాయ్ అవుట్ సైడ్ ఫుడ్, నేను కాదనట్లా. బట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ప్రతిసారి కాదు కదా, ప్రతిసారి కాదు. అది అందులో వాళ్ళ ఇప్పుడు కంటిన్యూషన్ జంక్, అసలు దాన్నే అన్నారు జంక్ అని, ఆ ఫుడ్నే జంక్ ఫుడ్ అన్నారు తప్ప హెల్తీ ఫుడ్ అనలేదు కదా. ఇప్పుడు అది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు పిల్లలకి 10 to 15 years వరకు వచ్చే వరకు కూడా ఇంట్లో అమ్మలు శ్రద్ధగా వండిన ఫుడ్ని వాళ్ళకి అన్ని రకాలు తినిపించాలి. అంటే ఆ ఏజ్ వరకు అన్ని టేస్ట్లు అలవాటు అయిన తర్వాత ఆఫ్టర్ 15 వాడికో ఫేవరెట్గా ఉండిపోతాడు. ఆ పిల్లలు ఇది నా ఫేవరెట్, ఇది మా అమ్మ బాగా చేసింది అని ఒక టేస్ట్ వాళ్ళ మెమరీ ఉండిపోతుంది. సో ఇవన్నీ ముందే అలవాటు చేయకుండా కదా, ముందే అలవాటు చేయకుండా వాళ్ళకి హెవీగా పేస్ట్రీనే తింటారు బర్త్డేలో. ఇంక మిగిలిన ఇచ్చిన స్నాక్స్ కన్నా కూడా చూడండి, కావాలంటే అబ్జర్వ్ చేయండి, పేస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. అదేమవుతుంది, కొంచెం తినగానే హెవీ అయిపోతుంది, టేస్ట్ బడ్స్ ఇంకా దేన్ని యాక్సెప్ట్ చెయ్యవు. ఈ రీజన్ వల్ల ఏమవుతుంది, వాడికి ఇంకా ఏది ఇష్టం ఉండదు తినడానికి, ఇంక్లూడింగ్ చాక్లెట్స్. ఎంత పెద్ద చాక్లెట్ గిఫ్ట్ ఇస్తే అంత స్టేటస్. వాడు 10 ఏళ్ల నుంచి వాడు లవర్ బాయ్ అయ్యే వరకు కూడా, వాడు ఇచ్చుకున్నా వాడు పుచ్చుకున్నా కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది స్టేటస్ అయిపోయింది. అంత పెద్ద చాక్లెట్ అన్ని ₹100 పెట్టి కొనడానికి రెడీగా. సో ఇలాంటి ఫుడ్ వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత నార్మల్ ఫుడ్ తర్వాత వాడికి నిజంగా ఏదైనా పిల్లలకి జబ్బు చేసినా నార్మల్ ఫుడ్కి వెళ్ళాలన్నా వాళ్ళ టేస్ట్ బడ్స్ ఒప్పుకో, యాక్సెప్ట్ చెయ్యవు, ఆ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. అదైతేనే ప్రాణం లాగుతుంటుంది. ఇప్పుడు మీరు చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఏదైనా వేసుకునేటప్పుడు ఇమీడియట్లీ ఒక క్వశ్చన్ అడుగుతాం, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అనేసి. జంక్ ఫుడ్ తినేటప్పుడు అడుగుతున్నారా? జొమాటో వాడిని కానీ లేకపోతే రోడ్డు మీద కొన్ని వస్తువుని కానీ వాడిని అడుగుతున్నారా, ఈ నూనె వల్ల మాకు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా అని ఒక క్వశ్చన్ ఎవరైనా వేస్తున్నారా? లేదు కదా. మీరు థమ్స్అప్, కోకోకోలా ఇవన్నీ తాగేటప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి ఎప్పుడన్నా ఎవరైనా వెబ్సైట్లో ఒక లెటర్ పెట్టారా, ఇందులో ఏం కెమికల్స్ కలుపుతున్నారు, వాటికి వల్ల మా హెల్త్కి ప్రాబ్లం ఏంటి అని అడిగారా? అడగలేదు కదా. కానీ ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు, లేదంటే ఇప్పుడు జలుబు చేసింది బాగా గట్టిగా మిరియాలు, జీలకర్ర, ధనియాలు దంచి కషాయం కాచి కొంచెం బెల్లం వేసి తాగమ్మా అంటే అమ్మో ఎంత గొంతు మండుతుందో అంటారు. కోకోకోలాలో ఏం రుచి ఉందని చల్లగా గొంతు మండేటట్టు తాగుతున్నారు. అవును, మీరు చెప్పిన పాయింట్లో ఒకటి నాకు అనిపించింది. నిజమే, మనం ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే మెడికల్ షాప్ అతన్ని 100 సార్లు చూస్తాను నేను కూడా. అంటే ఈయన కరెక్ట్గానే ఇస్తారా, మీకు తెలుసా నాకు యాంటీబయాటిక్ పడదు, మీకు తెలుసా అంటాం. థమ్స్అప్, కోకోకోలా కావాలంటే పడుతుందా పడదా అని అడగం, అస్సలు ఇచ్చేయండి ఇంకంతే. అంటే ఇది గమనించాలి మేడం, ఇది చిన్న విషయం కాదు, నిజంగా గమనించాలి ఎవరైనా కదా మేడం. అవును, ఇది అడగట్లేదు, మనం క్వశ్చన్ అడగట్లేదు. మిరియాల కష్టం తాగమంటే గొంతు మంట అంటారు. అవును మేడం. థమ్స్అప్ తాగేటప్పుడు గొంతు చల్లగా ఉందా? చల్లదనం తప్ప అందులో ఏమైనా రుచి ఉందా? ప్రతిసారి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఏంటి దీనివల్ల ఈ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. హెవీ కలర్డ్ ఫుడ్, ఇప్పుడు మనం బయట ఏం ఫుడ్ ఆర్డర్ చేసినా అదే కూర మన ఇంట్లో చేసిన దానికి కలర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ కలర్ వాడుతున్నారు, కెమికల్ కలర్స్ వాడుతున్నారు ఫుడ్ అట్రాక్షన్గా ఉండటానికి. అందులో మీరు ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ఒక న్యూస్ని, అడల్టరేటెడ్ ఫుడ్ సప్లై చేస్తున్నారు చాలా. 90% ఆఫ్ హోటల్స్ అడల్టరేటెడ్ ఫుడ్ అయిపోయింది, అందులోనూ ఎండాకాలం. ఇప్పుడు
కదా. అందు సీజన్ మారినప్పుడల్లా, క్లైమాటిక్ చేంజ్ వచ్చినప్పుడల్లా ఫుడ్లో రియాక్షన్స్ వస్తాయి. అది ఫుడ్ ఎప్పుడు పెడుతున్నాడు, వేడిగా ఇచ్చేస్తున్నాడు. హోటల్స్లో తిన్నప్పుడు ఇంకా చూడండి, హోటల్ వాళ్ళు తిట్టుకుంటారేమో ఇప్పుడు నన్ను, డిమ్ లైటింగ్స్లో ఫుడ్ సర్వ్ చేస్తాడు, కలరే తప్ప ఆ డిమ్ లైట్లో చల్లగా ఏసీలో కూర్చొని ఏమీ తెలియదు అక్కడ, ఎక్కడో ఒకటి బయటపడుతుంటుంది కదా. సో ఇది తెలిసి న్యూస్ చూస్తూ, పైగా కింద ఒకళ్ళు కమెంట్ పెడుతుంటారు, నేను చూసాను చాలా ఈ ఫుడ్ అడల్టరేషన్ గురించి వీడియోస్ వచ్చినప్పుడు, ఐఎమ్ వాచింగ్ అండ్ ఈటింగ్ ద సేమ్ థింగ్ అని వాడు కింద చాలా నేను ఇప్పుడే ఎవరెస్ట్ ఎక్కానన్నంత గర్వంగా దానికి బోల్డన్ని ఎమోషన్లు పెట్టేసి మెసేజ్ పెడుతుంటారు. సేమ్ ఫుడ్, అదే కుళ్ళిపోయిన చికెను, మాంసం, ఏదైనా కూరలు, పులిసిపోయిన పిండి, పురుగులు వచ్చిన ఏదైనా సరే, సంబడి విల్ కమెంట్ అనమాట. అక్కడ 2-3 కమెంట్స్ అవి గ్యారంటీగా ఉంటాయి. అంటే మనుషులు ఆరోగ్యం గురించి ఎంత కేర్లెస్గా బోల్డన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ అనుకుంటున్నాం మనం, కానీ ఎంత అడల్టరేటెడ్గా తింటున్నారో అంత అడల్టరేటెడ్గా తింటారు. ఎస్పెషల్లీ జంక్ ఫుడ్, డీప్ ఫ్రైస్ ఇంట్లోనే చేసుకోం, ఇంట్లోనే రెగ్యులర్గా డీప్ ఫ్రై చెయ్యం, కానీ రెగ్యులర్గా చిప్స్ ప్యాకెట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కదా. అది రిపీటెడ్గా కాచే నూనె అసలు ఫస్ట్ మెయిన్ థింగ్. వాడు ఏం బ్రాండ్ వాడుతున్నాడో తర్వాత విషయం. రిపీటెడ్గా మరుగుతూనే ఉన్న నూనె పాయిజనస్ అయిపోతుంది కదా. మరి అందుకు అక్కడ అడగట్లేదు. అండ్ ప్యాకెట్స్లో అందులో వాడే సాల్ట్, హెవీ సాల్టెడ్ ఫుడ్ కదా అది. పిల్లలకి బ్లడ్ ప్రెషర్ పెరగదా అంత సాల్ట్ ఫుడ్ మనం తినం కదా ఇంట్లో వండుకుంటే. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, పిల్లలకి చిన్న వయసులో అంటే బిలో 10 years వరకు ఒక అలవాటు చేస్తే 15 yearsకి వాడు ఇంకా యాక్సెప్ట్ చేయడు. పిల్లలు యాక్సెప్ట్ చేయరు బయట ఫుడ్ని. 10 years లోపల రెగ్యులర్గా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని అంటే క్రమం తప్పకుండా తింటూ ఉంటే అన్ని రకాలు, నెక్స్ట్ వాళ్ళు బయట ఫుడ్కి యాక్సెప్ట్ చేయరు. దీనికన్నా మా ఇంట్లోనే బాగుంటుంది అంటారు. అనిపిస్తుంది వాళ్ళకి, ఆ రుచి డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇది మంచిది కాదు అంటే కూడా ఒక ఆలోచన వాళ్ళలో పడుతుంది. ఇవేవి చేయకుండా సరిపోయింది పర్వాలేదులే, ఏంటి టైం లేదనో, లేదా షో అనో, పార్టీ అనో, లేదంటే బర్త్డే అనో, ఏదో ఒక సమ్ అకేషన్ పేరు పెట్టుకొని బయట ఫుడ్ తినేస్తే ప్రాబ్లం ఎవరికి? అంటే నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్ ఇండియాకి హెల్దీ ఇండియాగా ఉండాలి కదా. ఇప్పుడు ఏ దేశానికైనా మొట్టమొదట మెయిన్ సంపద ఏంటంటే ప్రజలే కదా. ప్రజలు, అందులోనూ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ హెల్దీగా లేకుండా ఉంటే ఏమవుతుంది? ఏ దేశమైనా డిసీజ్డ్ నేషన్ అవుతుంది. జబ్బు పడిపోయిన మనుషులు ఉంటే ఆ దేశానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? మేధావులు ఎక్కడి నుంచి వస్తారు? ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? డెవలప్మెంటల్ టెక్నాలజీ ఎక్కడ పెరుగుతుంది? సో ఇది మన ఇంట్లో ఏం కాదులే, ఒక్కరోజు ఎన్ని రోజులు తింటున్నారో ఆలోచించండి. అవును మేడం. అంటే ఇలా బయట ఫుడ్ తినడము అనేది టైం లేకపోవడం వల్ల జరుగుతుందని అంటున్నారు. టైం లేకపోవడం ఒకటి, క్రేజీనెస్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మేము కంటిన్యూస్గా ఒకటి తినేటప్పుడు ఇష్టపడని వాళ్ళు ఏమనుకుంటారంటే, జస్ట్ పచ్చడన్న తిన్న బాగా ఇంట్లో బెటర్ ఏమో అనుకుంటారు అనే థాట్ పిల్లలు అందరిలోనూ రావాలి. అది ఇప్పుడు బయటికి వెళ్ళి 4 రకాల బిర్యానీలు 3 రకాల స్టార్టర్స్ తినే బదులు ఇంట్లో ఒక కూర చేసుకుని అన్నం తినేస్తే అయిపోతుంది కదా. అండ్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి. ఒక్క కర్రీ బయట కొన్నది, మనం ఇంట్లో 4 రోజులు కూరలు వస్తాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించవచ్చు కదా. కెపాసిటీ అంటే ఎర్నింగ్ కెపాసిటీ కాదు, స్పెండింగ్ కెపాసిటీని పెంచుకుంటున్నారు ఎర్నింగ్ కెపాసిటీ కన్నా కూడా. సో ఇక్కడ ఆ డిఫరెన్స్ కూడా పిల్లలకి తెలియాలి. అండ్ అసలు మెయిన్ థింగ్, అంత బయట తింటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వాళ్ళు ఇలా చేస్తారు. ఒక రుచిని ఇంట్లోనే అలవాటు చేసిన దాని వేరు కదా. ఇంట్లో అలవాటు చేసింది ఎవరికంటే ఒక బాండ్ ఉంటుంది వండిన వాళ్ళకి తినే వాళ్ళకి మధ్యలో. అది లేకపోతే ఏముంది, అన్నం అంటే జొమాటో వాడే బాండ్ ఎక్కువైపోతాడు కదా, అక్కడ డెలివరీ బాయ్స్ బాండ్ ఎక్కువైపోతుంది. ఓకే మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫుడ్ మీద. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లలకి ఎలాంటి ఫుడ్ అలవాటు చేయాలనే విషయాన్ని చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.